చెన్నై మన రాజధాని. ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది మెడ్రాస్ ప్రావిన్స్ కింద మనం అందరం కూడా చెన్నైకి పోయేవాళ్ళం. తెలుగు జాతి కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈరోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో, ఒకే ఒక జాతికి, అది కూడా తెలుగు జాతికి హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారిగా ఆ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక మాటలో చెప్పాలంటే ఐకమత్యం తక్కువ. ఆ రోజు కూడా మన వాళ్ళు విభేదించారు. ప్రాణ త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇప్పిస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించి కొంతమంది కర్నూలు, కొంతమంది విజయవాడ, కొంతమంది విశాఖపట్నం, ఫైనల్గా కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు పెట్టి రాజీ ఫార్ములాకు వచ్చారు. ఆ రోజు కూడా ఒకటే ఆలోచించారు, మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం, తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉంటుందని ఆలోచించి పెడితే మళ్ళీ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధాని, 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, మళ్ళీ 2014 జూన్ 2న నవ్యాంధ్ర ఆవిర్భావం. ఏ రాష్ట్రం కూడా ఇన్ని సమస్యలు ఫేస్ చేయలేదు. అదే సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే 1924 3 ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి. దేవతలుండేది అమరావతిలో. ఇక్కడ ఈ కలియుగంలో మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది.